కార్తీక పురాణం 30వ చివరి అధ్యాయము. కార్తీక వ్రత మహత్యము. మహామునులంతా సూత మహర్షి చెప్పిన పవిత్రమైన శ్రీమన్నారాయణుని మహత్యం విని కార్తీక వ్రత మహత్యం వినాలనే ఆసక్తితో, ఓ మహాత్మా, మేము కార్తీక వ్రత మహిమ వినగోరుచున్నాము. కలియుగంలో పాపపు ఆలోచనలు కలవారికి, రోగంతో ఉండిన వారికి గాని, సంసార సముద్రంలో మునిగిన వారికి ఉత్తమగతి ఏది? అన్ని ధర్మములకెల్లా మోక్ష సాధనమైన ముఖ్య ధర్మమేది? ఎక్కువ ఫలాన్ని ఎవరు ఇస్తారు? ఏమి చేయడం వల్ల చెడు కోరికలు తొలగిపోతాయి? సులభంగా ఉత్తమగతి ఏ విధంగా లభించును చెప్పమని వేడుకుంటున్నాము అనిరి. వారి మాటలు విన్న సూత మహర్షి, ఓ మునులారా, మీరు చాలా మంచి విషయం అడిగారు. మాధవుని చరిత్ర చెప్పమంటున్నారు. మానవ శ్రేయస్సును కోరిన మీ ప్రశ్నలు ఉపయోగకరం. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటం వల్ల మీకు ఎంత మంచి కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రాలు అధ్యయనం చేసిన ఓ ఋషులారా, వేదంలో చెప్పబడిన కార్తీక ఫలం వినండి. శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కలిగించేది, ఉత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధగా ఆలకింపుడు. దానిని గురించి చాలా వివరంగా చెప్పబడినది. అదంతా నేను వర్ణించలేను, క్లుప్తంగా చెబుతాను. విష్ణు చరిత్రని వినగోరేవారు సంసార సాగరాన్ని నుండి తప్పించుకుంటారు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా కార్తీకములో మాధవుని భక్తితో పూజించుట, స్నాన జప దాన పూజలు, నేతి దీపాలు వెలిగించుట మొదలగునవి చేయుట వల్ల జన్మాంతములో సంభవించిన సకల పాపాలు పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినది మొదలు నారాయణ భక్తి పరాయణుడై ఎవడు మాసమంతా కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన్ముక్తుడనబడతాడు. ఈ వ్రతాన్ని ఆచరించని వారు అధములు అనబడతారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే కావేరీ నది స్నానం చేసిన వారు దేవతలచే పొగడబడుతూ ఉండగా వైకుంఠాన్ని చేరుతారు. ఏ నదిలో స్నానం ఆచరించినా ఈ ఫలం దక్కుతుంది. నెలలన్నింటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం. వ్రతాలన్నింటిలోకెల్లా కార్తీక వ్రతం గొప్పది. పాపాత్ములు వ్రతాలు ఆచరించడమే అరుదు. వారి వ్రతం ఆచరించడం వల్ల కలిగిన ఫలమే అరుదు. ఈ నెలలో దీపదానం, కంచుపాత్రాదానం, విష్ణు ఆలయాన దీపమాలలు వెలిగించడం, ఫలాలు, ధన ధాన్యాలు, గృహదానాలు చేయటం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి. ధనిక దరిద్ర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రియమైనది అయిన కార్తీక వ్రతం వింటే అధిక పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ హరించి అధిక ఫలితం చేకూరుతుంది. ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెండింటినీ పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాస్తు. కార్తీక పురాణం సమాప్తం. ఓం నమః హర 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 శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం విష్ణవే నమః. నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ, నమో నమః.